ఇలా మనము స్ప్రెడ్ ఆప్టర్ గురించి నేర్చుకుందాము. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి చూసినట్టయితే, స్ప్రెడ్ ఆపరేటర్ అంటే మనకి 3 డాట్స్ ఉంటాయన్నమాట. 3 డాట్స్ ఉండి ఎరేలోని ప్రతి ఎలిమెంట్ కూడా మనం ఏం చేస్తదంటే, ఆ స్ప్రెడ్ ఆపరేటర్ ఆ ఎరేలో నుంచి బయటకి తీసుకొస్తదన్నమాట. ఎరేలో నుంచి కూడా దీన్ని బయట తీసుకొచ్చి సెపరేట్‌గా ఒక ఎరేని క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట సెపరేట్‌గా. ఇది జస్ట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కాపీ చేస్తది. దీని ఒక ముఖ్య ఉద్దేశం కాపీ చేస్తది. మనం ఇక్కడ చూసినాం. మనం దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ పైన ఈ ఎరే మెయిన్ ఒరిజినల్ ఎరేని మనం కన్ఫర్మ్ చేసినా సేమ్ 1, 2, 3 వచ్చింది. అలాగే కాపీ చేసిన ఏదైతే కాపీ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల ఇది మనం స్ప్లిట్ ఆపరేటర్ వాడేసి ఎర్రర్‌ని కాల్ చేసాం కదా! సేమ్ అప్పుడు కూడా మనకి సేమ్ 1, 2, 3 వచ్చిందనమాట. అంటే ఏం చేస్తది మెయిన్ ఏంటంటే కాపీ చేస్తదనమాట ముఖ్యంగా. కాపీ చేస్తది. కాపీ చేసి వేరొక కాపీ వేరొక ఐటెమ్‌ని క్రియేట్ చేస్తదనమాట. వేరొక ఎరేని క్రియేట్ చేస్తదనమాట ఇది. అంటే దీనివల్ల మనకి ఒరిజినల్ దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా అంటే అస్సలు ఉండదనమాట. ఒరిజినల్‌గానే ఉంటదనమాట. కాపీ సెపరేట్‌గా ఉంటదనమాట. దానికి సంబంధం ఉండదనమాట. మనకి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాననమాట దాని గురించి. మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. దాన్ని మనం జిరాక్స్ చేసాము. జిరాక్స్ చేస్తే ఏమైతది? జిరాక్స్ సెపరేట్‌గా ఉంటది. ఒరిజినల్ సెపరేట్‌గా ఉంటది. అయితే ఇక్కడ మనం జిరాక్స్ మీద మనం ఏమైనా చేసామనుకోండి, జిరాక్స్‌లో ఎటువంటి బిహేవియర్ చేసినా అంటే ఏమన్నా చేంజ్ చేసినా, ఏమన్నా దాని మీద ఇంక్ కలర్ పోసినా, ఏమన్నా దాని మీద ఏమైనా యాక్షన్ చేస్తే ఒరిజినల్ దానికి ఏమన్నా మనకి ఎఫెక్ట్ ఉంటదా? ఉండదు. సేమ్ ఇక్కడ గూడా మనం జిరాక్స్ కాపీ చేసినామన్నమాట. అంతే ఏం లేదు. ఒరిజినల్ దానికి ఇది ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ మనం ఏమైనా చేసుకోవచ్చు. ఎలానే దాన్ని వాడుకోవచ్చనమాట. ఒరిజినల్ అంతే ఉంటదనమాట. ఇది స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట ముఖ్యంగా. అయితే దీన్ని మనం స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఎరేని కాపీ చేయొచ్చు, మెర్జ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ బిహేవియర్స్ మనం ఇక్కడ దీంట్లో చేయొచ్చు. ఇది స్ప్రెడ్ ఆపరేటర్ గురించి.